నమస్తే, వెల్కమ్ టు బెల్ టీవీ, వాయిస్ ఆఫ్ వాయిస్లెస్. రోజు రోజుకు సామాజిక రాజకీయ పరిస్థితులు మారుతూ ఉన్నాయి. అందులో భాగంగా ధర్మ సమాజ్ పార్టీ ప్రత్యేకంగా సామాజిక దృక్పథంతో ముందుకు వెళ్తూ ఉంది. ఆ పార్టీ నల్గొండ జిల్లా ఇన్ఛార్జ్ అయినటువంటి దుర్గాప్రసాద్ మహారాజ్ మనతో పాటు ఉన్నారు. రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఈ సామాజిక సమీకరణలపై, ఇటు రిజర్వేషన్లు కానీ, ఇటు బీసీ అంశం కానీ, ప్రధానంగా ఈ సామాజిక అంశాలే రాజకీయాలను ప్రభావితం చేసే విధంగా ఉన్నాయి. వీటిపైన మనతో మాట్లాడడానికి వచ్చినటువంటి దుర్గాప్రసాద్తో సంపూర్ణంగా వాటిపైన విశ్లేషణ చేద్దాం. సార్ నమస్తే. సార్ నమస్తే. సార్ ముందుగా బెల్ టీవీ యాజమాన్యానికి, ఎంతో అనుభవాన్ని పత్రికా రంగంలో గడించినటువంటి గౌరవ కేవీటీ గారికి, కందుల వెంకటేశ్వర్లు గారికి, మిర్యాలగూడ కేంద్రంలో తన సొంత ఆర్థిక వ్యవస్థతోటి ఒక స్టూడియోని ఏర్పాటు చేసుకొని ఈ ప్రారంభానికి పిలిచినందుకు ముందుగా వారికి ధన్యవాదాలు, జైభీములు తెలియజేస్తున్నా. మరి ఈ కార్యక్రమాన్ని మీరు నేర్చుకున్న ఏదైతే జర్నలిజం ఉందో దాన్ని సమాజానికి వాయిస్ ఆఫ్ వాయిస్లెస్గా మీరు బయలుదేరుతురు. సార్, అది గర్వించదగ్గ విషయం. డబ్బులకు సంపదకు దూరం ఉండి న్యాయాన్ని సమాజంలో ఎప్పటికైనా బతికించాలి అనే కోణంలో అణగారిన వర్గాలని చైతన్యం చేయడంలో ఈ టీవీ, బెల్ టీవీ ఖచ్చితంగా తెలంగాణ వ్యాప్తంగా విస్తరించి పనిచేయాలని నన్ను ఆహ్వానించిన ఈ ప్రారంభోత్సవానికి కృతజ్ఞతలు తెలియజేస్తూ మరొక మారు మీకు ధన్యవాదాలు. చెప్పండి సార్, ప్రధానంగా తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడున్నటువంటి సామాజిక రాజకీయ రెండు పరిస్థితులు కూడా ఈ రెండు అంశాలనే ప్రభావితం చేస్తూ ఉన్నాయి. ఇటు రిజర్వేషన్ వర్గీకరణ అంశం ఒకటి, అదే బీసీ కులగణన పైన కూడా విపరీతమైన చర్చ. ముందుగా మీ పార్టీ ఈ ఎస్సీల యొక్క వర్గీకరణపై మీ పార్టీ స్టాండ్ అయింది. వర్గీకరణలో వచ్చినటువంటి మాల, మాదిగల ఈ ఇతర ఉపకులాలలో వచ్చినటువంటి విభేదాలకు కారణం ఏంటి? మీ స్టాండ్ ఏ విధంగా ఉంది? ముందుగా బెల్ టీవీ ప్రేక్షకులకి నమస్కారం. ధర్మ సమాజ్ పార్టీ సామాజిక న్యాయ సూత్రాన్ని 100కు 100% అంగీకరించి తీరుతుంది. అందులో భాగంగా వర్గీకరణ అంశం 30 సంవత్సరాలుగా ఈ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మొదలుకొని తెలంగాణ ఏర్పడ్డ తర్వాత కూడా ఈ రాష్ట్రంలో కూడా అత్యధికంగా ఉన్నటువంటి మాదిగ జనాభా మొదటి వరుసలో ఉంటే, వాటి అనుబంధ కులాలని సామాజికంగా అన్యాయం జరగకూడదు, వాళ్ళకు రావాల్సిన రాజ్యాంగబద్ధ ఫలాలు అందాలి అని ఒక డెమోక్రాటిక్ డిమాండ్, ప్రజాస్వామ్య డిమాండ్ వర్గీకరణ అంశం. దాన్ని సంపూర్ణంగా మొదటి నుంచి మేము ఏకీభవిస్తున్నాం. మా నాయకుడు గౌరవ డాక్టర్ విశారదన్ మహారాజు మొదటి నుంచి ఆ నేపథ్యంలోనే పనిచేసి ఇది ఎప్పటికైనా నెరవేరాలి, తొందరగా నెరవేరి తర్వాత మనం రాజ్యాధికార ప్రయాణం అంబేద్కర్ చెప్పిన మార్గంలో ప్రయాణించాలని చెప్పి కూడా మా నాయకుడు, మా పార్టీ ఆ స్టాండ్ తోటి మేము ఏకీభవిస్తున్నాం. మరీ ముఖ్యంగా కమిషన్ వేసిన తర్వాత ధర్మ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో మా నాయకుడితో సహా అన్ని జిల్లా మండల కేంద్రాలలో మేము సంపూర్ణంగా కమిషన్కి మద్దతుగా, ఇది ఎంత త్వరగా పరిష్కరిస్తే అంత మంచిది, ఈ వర్గాల క్షేమం కోసం తొందరగా దీన్ని డిసైడ్ చేయాలని చెప్పి కమిషన్ కూడా మేము రిప్రజెంటేషన్ ఇచ్చాము. ఒక సంపూర్ణ నివేదికను కూడా మా నాయకుడు తెలియజేయడం జరిగింది. మొన్న దీన్ని వర్గీకరణని ఆమోదిస్తున్నామని చెప్పి అసెంబ్లీలో తీర్మానం జరిగిన ఆ సందర్భాన్ని కూడా ధర్మ సమాజ్ పార్టీ ఆహ్వానించింది. మా నాయకుడు దాని పట్ల ప్రెస్ మీట్ కూడా పెట్టి చాలా న్యాయబద్ధంగా ఉన్న జనాభా ప్రకారము వర్గీకరణ అయ్యింది. ABCD అనేది అవసరం లేకుండానే సంపూర్ణంగా డాటా సేకరించి ఏ కులాలని ఏ కేటగిరీలో ఉండాలి, B కేటగిరీ, C కేటగిరీ ఎవరు అని చెప్పేసి ఇచ్చారు. అందులో 1% మాదిగలకు కొద్దిగా తగ్గినట్టుగా సమాజంలో చర్చ జరుగుతున్నప్పటికీ సుదీర్ఘ 30 సంవత్సరాల ఈ ఉద్యమానికి ఒక ఫలితం ద్వారా మనం సాధించుకున్నాం. ఇక ఒక అంశం అట్లా పెట్టి భవిష్యత్తు మన వర్గాలని రాజ్యాధికారం వైపు నడిపించడానికి అందరూ సమాయత్తం కావాలని కూడా ఈ సందర్భంగా ధర్మ సమాజ్ పార్టీ తరఫున మేము కోరుకుంటా ఉన్నాం. ఈ వర్గీకరణ కావడానికి సుదీర్ఘ పోరాటం చేసినటువంటి మందకృష్ణ మాదిగకు మీకు కొంత విభేదం ఉంది, కానీ క్రెడిట్ ఆయనదని మనం చెప్పుకోవచ్చా? 100% ఈ జాతులని, వర్గాలని ఒక అంశం మీద, న్యాయబద్ధమైన అంశం మీద నిరంతరం పోరాటం చేసి అనేక ఒడిదొడుగులు వస్తున్నప్పటికీ, రాజకీయ కుట్రల్లో భాగంగా అనేక సందర్భాలలో అనేక ఒడిదొడుగులు వచ్చినప్పటికీ దాటుకుంటూ
ఖచ్చితంగా ఈ అంశానికి ఒక న్యాయ ఫలితం చేకూరాలి. ఖచ్చితంగా భారత రాజ్యాంగంలో పొందుపరిచినట్టుగా చట్టరూపంలో రావాలి, వాస్తవానికి పార్లమెంటు సాక్షిగా రావాలి. కానీ సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారం రాష్ట్రాల వారీగా చేసుకోవాలన్నప్పుడు దానికి అనుగుణంగా వచ్చింది. ఆ క్రెడిట్ తప్పకుండా మందకృష్ణ అన్న గారికి చెందుతుంది. అమరులైనటువంటి ఆ ఉద్యమంలో పార్టిసిపేట్ అయ్యి 30 సంవత్సరాలుగా అమరులైనటువంటి వాళ్ళందరూ కూడా చెందుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఓకే, మరో ప్రధానమైనటువంటి కీలక అంశం ఇప్పుడు బీసీ కులగణన. ఈ బీసీ కులగణనపై అనేకమైనటువంటి ఈ సామాజిక పరంగా కానీ ఈ రాజకీయ పరంగా ఒక అలజడి కూడా కనిపిస్తూ ఉంది తెలంగాణ వ్యాప్తంగా. కులగణనలో జరిగినటువంటి పొరపాటు కులగణన విషయం సార్ ఖచ్చితంగా చెప్పాలి. బీజేపీ పార్టీ సంపూర్ణంగా కేంద్ర గవర్నమెంట్ నుంచి మొదలుకుంటే అన్ని రాష్ట్రాలలో చేసి ఎవరి జనాభా వాటా ఎంత దక్కాలి, ఎవరి జనాభా ఎంత ఉంది అని లెక్కించి గుణించి ఖచ్చితంగా అందరికీ పబ్లిక్ డొమైన్లో పెట్టాల్సిన బాధ్యత ఉంది. కానీ కాంగ్రెస్ గవర్నమెంట్ రాహుల్ గాంధీ చెప్పినట్టుగా తెలంగాణ గడ్డ మీద కులగణన జనాభా లెక్కలని చెప్పడం వరకైతే కరెక్ట్ అయ్యింది. కానీ అది లెక్కలలో కొంచెం తప్పు వచ్చినట్టుగా మేధావులే అనేక సమావేశాలు పెట్టి దీన్ని ఉన్న శాతాన్ని తగ్గించడము, లేని వాళ్ళకు శాతాన్ని పెంచడము. ఇక్కడ అగ్రకులాల సంఖ్య చాలా తక్కువ ఉంటుంది వాస్తవానికి, వాళ్ళ శాతం 15% పైకి పోవడము. ఇక్కడ లెక్కలు మా ఎస్సీ కేటగిరీలో ఉన్నటువంటి ఈ సామాజిక వర్గాల లెక్కలు తారుమారైనాయి. తర్వాత బీసీ వర్గాలను ఇంకా సంపూర్ణమైనటువంటి రిపోర్టు తీసుకొని అది పబ్లిక్లో చూపించినట్టుగా లేదు. దాన్ని గవర్నమెంట్ ఖచ్చితంగా మళ్ళీ సమీక్షించుకొని మేధావుల మాటలు విని తప్పకుండా దాన్ని సంపూర్ణంగా లెక్కలు బయటికి తీస్తే మరీ మంచిది. లెక్కించడం కరెక్టు. వాళ్ళ వాస్తవానికి తేలిపోయింది ఇప్పుడు ఎవరి జనాభా లెక్కలు ఎట్లా ఉన్నాయనంటే అణగారిన వర్గాల జనాభా లెక్కలు ఎక్కువ ఉన్నాయి. వీళ్ళు ఏనాటికైనా అధికారంలోకి రావాలని ఇప్పుడిప్పుడే ప్రజలలో మేము ఎక్కువ శాతం ఉన్నాం కాబట్టి మేము అధికారాన్ని మేమే కదా పరిపాలించాలి, మేము అధికారంలోకి పోవాలనే ఒక చర్చ కూడా జరుగుతుంది. అది స్వాగతించాల్సిన విషయమే. లెక్కలు మాత్రం సరిచేయాల్సిన బాధ్యత ఉన్నది. బీసీ కులగణనపై ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న పెద్ద ఉద్యమాన్ని చేపడతానంటున్నారు. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పటికీ నేను బీసీలే నాకు కావాలంటున్నారు. దాన్ని మీరు సపోర్ట్ చేయాల్సిన అవసరం ఉంది కదా మీకు? ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న గారి యాక్టివిటీని ఒకసారి మనం గమనిస్తే లాస్ట్ టైం ఎన్నికల కానించి నేను ప్రత్యర్థిగా పోటీలో ఉన్నాను ఆ రోజు. సరే, ఐడియాలజికల్గా చాలా వీక్గా ఉన్నటువంటి పర్సనాలిటీ ఈ తెలంగాణ గడ్డ మీద ఎవరనంటే తీన్మార్ మల్లన్న. ఎందుకు చెప్తున్నాం ఇదేనంటే అవకాశాల కొద్ది వెంపర్లాడి నీతి నిజాయితీని మర్చిపోయి తను అనుకున్న పర్సనల్ ఎజెండా కోసం తిరిగే ఒక మనిషి అయినా తక్కువ జనాభాగా ఉన్న తన సామాజిక వర్గం 300 కాపు వర్గం అయినప్పటికీ అందులో నీతిమంతులు నిజాయితీమంతులు అంతా పేద వర్గాలకు రాజ్యాధికారం రావాలి కదా, వాళ్ళు అణగారిపోయారని అందరూ ఆలోచిస్తుంటే ఈయన మాత్రం ఇలాగని తర్వాత ఏదో చాయ్ పైసలని ఇదంతా అని ఎమ్మెల్సీ నుంచి ఎట్లనో బయటపడి ఆ తర్వాత ఓ హెలికాప్టర్లో తిరగగలిగే స్టేజ్కి వచ్చిన ఈయన బీసీ వాదాన్ని భ్రష్టు పట్టిస్తూ ఒరిజినల్గా సిద్ధాంతపరమైన బీసీ వాదానికి సంబంధించి 30 ఏళ్ళుగా పనిచేస్తున్న అనేక మంది మేధావులు, రిటైర్డ్ జడ్జి లాంటి వాళ్ళు, అనేక మంది ప్రొఫెసర్స్ వాళ్ళందరినీ ఏకం చేసుకొని ఒక బీసీ వాదాన్ని సమర్థవంతంగా అగ్రకులాలను ఢీకొట్టగలిగే ఆ రాజకీయాలను ఢీకొట్టగలిగే వాదాన్ని బలోపేతం చేస్తే బాగుండు. సొంత ఎజెండాగా తిరుగుతున్నాడు కాబట్టి ఆయన మేము మద్దతీయము, స్వాగతించము. ఎందుకంటే ఐడియాలజికల్గా నువ్వు ఎప్పుడో పక్కకు జరిగిపోయినావు. 7-8 వేదికల నుంచి నువ్వు పెట్టుకొని ఉపయోగించుకొని పక్క జరిగినటువంటి క్యారెక్టర్వి. ఈరోజు నీకు అవకాశం కూడా లేదు. మొన్న జరిగిన బీసీ మేధావుల సమావేశంలో కూడా నాకు అవకాశం లేదు. ఈయన ఆశయం ఏంటి అని అంటే పర్సనల్ ఎజెండా. ఖచ్చితంగా పర్సనల్ ఎజెండాలో పోతున్న వాళ్ళు బీసీ సమాజం కూడా విశ్వసించదు. ఎవరో తనతోటి లబ్ధి పడే కొద్ది మంది గుంపు తప్ప ఈయన సమర్థుడు, సిద్ధాంతపరంగా నిలబడగలడు, మహాత్మా జ్యోతిరావు పూలే ఆశయాలని ఆ మహనీయుల యొక్క ఆశయాలని గెలిపించడానికి ఉన్నాడు అనేది మాత్రం ఉత్తమ మోసం మాట సార్. కాబట్టి ఆయన హెలికాప్టర్లు తిరగలడు, సొంత హెలికాప్టర్ కొనగలడు, ఇంకేదైనా చేయగలడు. ప్రజల్ని చైతన్యం చేయలేనంత కాలం ఇలాంటి వాళ్ళు ప్రమాదంతో కూడిన వ్యక్తులుగా మేము భావిస్తూ ఉన్నాం. ప్రజల నుంచి చైతన్యం రావాలి. అందుకే మేము సబ్బండ వర్గాలను ఆర్గనైజ్ చేయడానికి ధర్మ సమాజ్ పార్టీగా మేము అవేర్నెస్ చేస్తున్నాం. రాబోయే కాలంలో ఇది బలపడుతుంది, అవేర్నెస్ అవుతుంది అని చెప్పి కూడా నమ్ముతున్నాం. అదేవిధంగా మొన్న జరిగినటువంటి వరంగల్ మహాసభలో ఆయన అనేకమైనటువంటి సంచలనాత్మకమైనటువంటి ఒక కులాన్ని దూషిస్తూ అన్నారు. మీరు కూడా ఒక వర్గ పోరాటం లాగా ఒక సామాజిక దృక్పథంతో ముందుకు వెళ్తా ఉన్నారు ధర్మ సమాజం పేరుతో. అటువంటిలో ఆయన చేసినటువంటి వ్యాఖ్యలను మీరు సమర్థిస్తున్నారా? ఏ విధంగా? అసలు సమర్థించడానికి లేదు సార్. సమాజంలో ఎత్తుకెదిగి ఉన్నటువంటి ఆ కులాలని మానసికంగా అయా మీరు సంపాదించుకున్నారు, మీరు సౌకర్యవంతంగా ఉన్నారు,
మీ వర్గాల వాళ్ళకి కావలసిన తరతరాల సంపద ఉన్నది, పోగుబడి ఉన్నది, రాజ్యాధికారాన్ని ఉపయోగించుకున్నారు. ఇక మీరు ఆపండి, మాకు అవకాశం ఇవ్వండి. మా వర్గాల వాళ్ళ అనగారిపోయిన 70 ఏళ్ళ ఇట్లోనో 2000 సంవత్సరాల ఒక చీకటి జీవితం, అది బానిసత్వం. కాబట్టి మాకు అవకాశం ఇవ్వమని చెప్పి నీ ప్రజల్ని చైతన్యం చేసుకోవాలి. కానీ వాళ్ళ ఓట్లొద్దు అని దురుస పదాలతోటి అనరాని అన్పార్లమెంట్ లాంగ్వేజ్ని వాడడాన్ని కూడా ఎవరు కూడా ఉపేక్షించొద్దు. దాన్ని ఖచ్చితంగా దాన్ని తప్పుపడుతున్నాం. నీ వర్గాలను చైతన్యం చేసుకోవాలంటే నీ న్యాయబద్ధంగా తయారు చేసుకొని ముందుకు పోవడం అనేది చాలా ఇంపార్టెంట్. మీ ఓట్లొద్దు మీరొద్దు అన్నప్పుడు అసలు వాళ్ళు ఇచ్చిన సీట్ ఎందుకు నీకు? ఎమ్మెల్సీ అనే పాత్రని నువ్వు రాజీనామా చేసి చించవతలు పడేయాలి. కులగణన లెక్కల ప్రకారం ఎట్లయితే నీ టీవీ ఛానల్లో తగలబెట్టినవో, నాకు వీళ్ళు వేసి గెలిపించిన వీళ్ళు వద్దు అని చెప్పేసి నువ్వు రాజీనామా చేసి అవసరమైతే నీ ప్రజల ఎజెండా తరపున మళ్ళీ నువ్వు రాజకీయాలు చేయడానికి ముందుకు వస్తే ఎవరైనా స్వాగతిస్తారు. అంటే ఇక అవకాశం దొరికిన దాకా ఒక పద్ధతి, దొరికిన తర్వాత రెండో పద్ధతి. కాబట్టి ఈయన పనితీరు ఎప్పుడు ఇట్నే ఉంటుందండి. దాదాపు ఆల్మోస్ట్ సమాజంలో నిష్క్రమణకు గురవుతున్నటువంటి మనిషి ఎవరన్నా ఉన్నారంటే తీన్మార్ మల్లన్న. ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో మీరు అంటున్నారు సామాజిక పరంగా ఉన్నటువంటి పరిస్థితుల్లో మీరు నల్గొండ జిల్లా ఇన్ఛార్జిగా ఇప్పుడు ధర్మ సమాజ్ పార్టీకి అవును సార్ పనిచేస్తూ ఉన్నారు. ఇటువంటి సందర్భంలో ఇక్కడ ఏ నియోజకవర్గంలో కూడా సామాజిక పరంగా చూస్తే ఒకే వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళే ప్రజాప్రతినిధులు కొనసాగుతూ ఉన్నారు. ప్లస్ ఆ వర్గానికే సమాజంలో పట్టు ఉంది అని కూడా చెప్పవచ్చు. గ్రామాల్లో కానీ గ్రామ స్థాయి నుంచి క్షేత్ర స్థాయి నుంచి దాదాపు నియోజకవర్గ స్థాయిలో. అటువంటి పరిస్థితుల్లో మీ పార్టీ కానీ మీరు చెప్తున్నటువంటి వాదం కానీ మనుగడ సాధ్యమవుతుందా నల్గొండ జిల్లాలో? ఖచ్చితంగా సార్. తెలంగాణ భూభాగంలో మరీ ముఖ్యంగా అవేర్నెస్ ఉన్నది. అంబేద్కర్ భావాజాలాన్ని ఇప్పుడిప్పుడే గుండెల్లో చేర్చుకొని దాని లక్ష్య శుద్ధిగా పనిచేయడానికి నల్గొండ భూభాగమే, ఉమ్మడి నల్గొండ భూభాగమే మాకు కేంద్రం కాబోతుందనేది ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నా. ఎందుకంటే విద్యావంతులు వాళ్ళ సొంత పనులలో ఉండి అంబేద్కర్ వాదాన్ని, మహనీయుల ఆశయాల్ని, పూలే కాంచీరాం యొక్క పని విధానంలో వాళ్ళు టైం ఇవ్వడం లేట్ అయింది. ఖచ్చితంగా మేము ఉమ్మడి నల్గొండ ఇన్ఛార్జిగా నేను మొన్న జనవరి 1 నుంచి మొదలైన ఖచ్చితంగా ఈ భూభాగంలో ఉన్నటువంటి వాళ్ళ కింద ప్రజల్ని, విద్యావంతుల్ని, మొదటగా ఉద్యోగస్తుల్ని, ప్రజలను ఆర్గనైజ్ చేయడానికి మేము పనిగట్టుకొని, అందుకని ఆ రోజు ఎమ్మెల్సీ టైంలో ఇంటర్వ్యూ ఇచ్చిన మీ దగ్గర మళ్ళీ సంవత్సరం తర్వాత ఎందుకు రాగలిగినామంటే మేము సంస్థాగత నిర్మాణంలో ఉంటాం నిరంతరం. ఎందుకంటే పెద్ద జాడ్యంలో ఇరుక్కపోయినటువంటి సమాజాలు సార్, అణగారిన వర్గాలు. ఇప్పుడిప్పుడే ఏదో అంత ఉద్యోగం రాగానే ఉద్యోగం చేసుకొని భార్య పిల్లల్ని చూసుకొని అందులో డెడికేటెడ్గా పనిచేస్తారు కాబట్టి రాజకీయాలు తెలియదు. అందుకనే 75 ఏళ్ళుగా 2000 సంవత్సరాల నుంచి రాజకీయ సంస్కృతి అంటే తెలియని వర్గాలను మేము ఆర్గనైజ్ చేస్తున్నాం. కాబట్టి కొద్దిగా టైం తీసుకుంటుంది. ఇక్కడ అప్పర్ క్యాస్టే అప్పర్ హ్యాండ్ అనేది ఏమి లేదు. వాళ్ళలో కూడా ప్రజాస్వామ్యవాదులు, ధర్మ సమాజ్ పార్టీ భారత రాజ్యాంగ సూత్ర ప్రకారం తిరుగుతుంది. వాళ్ళకి అవకాశాలు కూడా ఇవ్వాలి అని అక్కడక్కడ చర్చలు కూడా జరుగుతున్నాయి. అంటే మా పనిని మరింత వేగవంతం చేయడంలో మేము ఏమాత్రం లేటుగా చేయొద్దని మేము పని రిగరస్గా చేస్తూ ఉన్నాం. రేపు స్థానిక సంస్థల ఎన్నికలలో కూడా మేము వీలున్నంత వరకు పోటీలో పెట్టి అమ్ముడు పోని మందు డబ్బు పంచని రాజకీయాల్ని తెలంగాణ గడ్డ మీద చూపెట్టాలనే మా ధ్యేయం. ఆ కళ నెరవేరుతుందని కూడా మేము ఆశపడుతూ పనిచేస్తున్నాం సార్. మీరు రాజకీయాలు అంటున్నారు. తీన్మార్ మల్లన్న ఒకప్పుడు మీ సంస్థలు అంటే మీ అధినాయకుడైనటువంటి శారదంతో పాటు మీతో పాటు మీ ఉద్యమంతో మమేకమైనటువంటి వ్యక్తి. సరే బయటికి వెళ్ళిపోయిన తర్వాత మీకంటే అతను ముందుగా సక్సెస్ అయ్యి ఎమ్మెల్సీ కూడా కాగలిగాడు. అంటే మీ విధానమే తప్పు, ఆయనదే ప్రజాదరణ ఎక్కువ ఉంది అని అనుకోవద్దంటారా? ఆర్టిఫిషియల్ ప్రధాన స్రవంతిలో తిరుగుతున్న ఆర్టిఫిషియల్ క్యాండిడేట్ సార్, సిద్ధాంతాన్ని వదిలిపెట్టి అవసరానికి తగ్గట్టుగా అన్ని అల్లికలతోటి పోయే వ్యక్తులకు అబద్ధానికి తొందరగానే విజయంలాగా కనిపిస్తుంది సార్. సంస్థాగత నిర్మాణం చేసుకొని సిద్ధాంతపరంగా బలోపేతం చేసుకొని రేపు ఏ లక్ష్యం కోసం అయితే నిలబడాలి, ఏ భవిష్యత్ తరాలకి ఈ సూత్రం అందాలో అందుకోసం మా ప్రయాణం నిక్కచ్చిగా సాగుతుంది. లేట్ అవుతున్నది వాస్తవమే. ఎందుకంటే కనెక్టివిటీ అనేది మాకు ఆర్థిక వనరు లేకపోవడం, మా దగ్గర చదువుకున్న వ్యక్తులు వచ్చి పనిచేయలేకపోవడం, మా దగ్గర మాకు సమకూర్చాల్సిన ఆ ప్రజలంతా వేరే దగ్గర ఎంగేజ్ అయి ఉండడం వల్ల మాకు లేట్ అవుతుంది. కానీ ఈ రకంగా ఆ రకంగా ఊసరు వెళ్ళి అవతారం ఎత్తినట్టుగా దూసుకొని పోయేదంటే వాళ్ళకి అవేర్నెస్ ఉంది, కొంత టీవీ ఛానల్ తోటో ఇంకోటో అదంతా చేసే నైపుణ్యం ఉంది. కాబట్టి ఆయన ముందు వరుసలో ఎమ్మెల్సీ కావచ్చు, రేపు ఏదైనా అవుతాడా కాదా, లేకపోతే ఒక విశ్లేషకుడు అంటుండు నిన్న మొన్న ఒక టీవీ ఛానల్లో చూస్తే, అవకాశం ఇస్తే ప్రధానమంత్రి దాకా ఎదుగుతానంటే అఫ్కోర్స్ నీ జర్నీ తప్పుడు విధానాలతోటి పోతున్న ఏ వ్యక్తులకైనా కొంత సపోర్ట్ ఎక్కువ దొరుకుతుంది సార్. కానీ నీతివంతంగా పోతున్న వాళ్లకు ఆ నీతి ఊరంతా తిరిగేసరికి అబద్ధం అధికారంలో కూర్చుండేది అన్నట్టుగా కొంచెం లేట్ ప్రాసెస్లో ఉంటుంది. ఆ సత్యాన్ని మరింత మేము
ముందుకు తీసుకుపోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఇక తీన్మార్ మల్లయ్య అంటే ఊరికి ఆయన గురించి మాట్లాడి కూడా దండగే సార్. ఎందుకంటే ఆయన తెలిసిన పుస్తకం, నేను గిట్నే బత్తా గిట్నే పనిచేస్తా. ఆనాడు 10 రూపాయలు ఛాయ్ పైసలు అయ్యా అన్న, ఇలా హెలికాప్టర్ అంటే రేపు కొంటా అంట, ఏదైనా చేస్తాడు ఆయన. కాబట్టి ఆయనతో మేము పోల్చుకోము. మాది నిక్కచ్చి స్వభావంతో ఒక మానవ విలువల్ని పెంచాలి, రాజకీయాల్ని సరిచేయాలి, రాజ్యాధికారం ఏ ప్రజలకు లేదో ఆ ప్రజలకు అందించాలని ఒక ప్రణాళికబద్ధంగా పోతున్న దానికి మాకు తొందర అవుతుందనేది మాకేం లేదు సార్. లేట్ అయినా చాలా బలపడుతుంది, భవిష్యత్ తరాలకు అందించాలనేది మా ప్యాటర్ను, మా పార్టీ పని విధానం సార్. నల్గొండలో మీ యొక్క ప్రాబల్యాన్ని పెంచుకోవడానికి మీరు వెళుతున్నటువంటి విధానం ఏ విధంగా ఉంది? ఇక్కడ ఎస్సీ ఎస్టీ బీసీలు ఎక్కువ ఉంటారు ఇక్కడ నల్గొండ జిల్లా. అవును సార్. అండ్ రాజకీయాల్లో మాత్రం కనిపించరు. అవును సార్. మరి ఏ విధంగా మీరు ముందుకు వెళ్ళిపోతా ఉన్నారు? మీరు ఈ సందర్భంగా బీసీలకు ఏం సూచన? బీసీ సమాజాన్ని ఆర్గనైజ్ చేయడానికి సబ్బండ వర్గాలు ఇంత సంఖ్య ఎక్కువ ఉన్న వాళ్ళకి రాజ్యాధికారమే లేదు అనే దాన్ని మేము రెండవ బ్యానర్గా అందరి మేధావులను కూడగలుపుకొని ఒక బ్యానర్ రిలీజ్ చేసినాం సార్. తెలంగాణలో బీసీ ఎస్సీ ఎస్టీ రాజ్యాధికార సాధన జేఏసీని కూడా అక్టోబర్ 9న మేము ప్రారంభించినాం. దాని అండర్ గ్రౌండ్ వర్క్ జరుగుతుంది. మేధావుల్ని సంప్రదిస్తున్నాం, బీసీలలో విద్యావంతుల దగ్గరికి పోతున్నాం, అనేక ప్రజా సంఘాల కుల సంఘాల నాయకుల్ని కలుస్తూ ఉన్నాం. అంటే తెలంగాణని మనం ఎందుకు పాలించకూడదు, ఎక్కువ సంఖ్యగా ఉన్నది మనం పాలించలేకపోతున్నాం, అంటే మనం ప్రాక్టీస్లో లేకుండా పోతున్నాం. కాబట్టి ఆ బ్యానర్ తోటి అటు తీసుకెళ్తున్నాం. మిగతా కులాలను ఆర్గనైజ్ చేయడానికి మాకున్న అవకాశం ఏంటంటే 5 అంశాల గ్యారంటీల్ని ప్రభుత్వం ముంగల పెట్టిండు మా నాయకుడు మేముగా. విద్య, వైద్యం, ఉపాధి, ఇల్లు, భూమి, ఈ 5 మౌలిక సదుపాయాలు కల్పించండి, మీరు ఉచితాలన్నీ పక్కన పెట్టినా పర్వాలేదు అనే దాంట్లో ప్రజల్ని చైతన్యం చేయడం కోసం మేము తిరుగుతున్నాం. త్వరలోనే మా నాయకుడిది మా భూమి పాదయాత్ర పేరుతోటి ఒక యాత్ర జరగబోతుంది. 15,000 కిలోమీటర్లు తెలంగాణ గడ్డ మీద ఈ ప్రజల్ని చైతన్యం చేసి, రాజకీయాలంటే తెలవని, సామాజిక సోయికి తక్కువ ఉన్న, దూరం ఉన్న, చైతన్యం లేమితో ఉన్నటువంటి ప్రజలను ఆర్గనైజ్ చేయడానికి ఖచ్చితంగా తెలంగాణ గడ్డ మీద పెద్ద సామాజిక రాజకీయ న్యాయసూత్రమైన విప్లవాన్ని పుట్టించడానికి మా పని విధానంలో ఉన్నాము. బీసీలు చాలామంది హక్కును చేర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నారు సార్, వచ్చి పనిచేయడానికి కూడా రెడీగా ఉన్నారు. అది మీరు త్వరలోనే రాబోయే కాలంలో ఉమ్మడి నల్గొండ కూడా చూస్తారు, తెలంగాణ వ్యాప్తంగా చూడబోతున్నారు. థ్యాంక్ యూ సార్. ఓకే, దుర్గాప్రసాద్ గారు తెలంగాణలో ఉన్నటువంటి సామాజిక రాజకీయ పరిస్థితులపై, ఈ తాజా పరిస్థితులపై ఇప్పుడు వివరించడం జరిగింది. మరిన్ని విశ్లేషణాత్మకమైనటువంటి అనేక రాజకీయ సమీకరణలపై కూడా మరింత ముందు ఇంకా మరిన్ని ఇంటర్వ్యూలు కూడా ఆయనతో చేయబోతున్నాం. అందుకు థ్యాంక్ యూ సార్, ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. చూస్తూనే ఉండండి బెల్ టీవీ, వాయిస్ ఆఫ్ వాయిసెస్.